రాష్ట్రమంతా కలిసి రావాలి, కదలి రావాలి, నడువ బిగించి నడవాలి, ధైర్యంగా ముందుకు పోవాలి. ఒక కొండ వీటి సింహంగా, ఒక బొబ్బిలి పులిగా గాండ్రించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం గట్టిగా చెప్పాలి, రా కదిలిరా. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, రైతులు కౌలు రైతుల రక్షణ కోసం, మత్స్యకారుల సంక్షేమం కోసం, గంజాయి రహిత రాష్ట్రం కోసం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నేను రాతి యుగం పోవాలంటే స్వర్ణయుగం రావాలి. రాతి యుగం పోవాలి, రాతి యుగం పోవాలి, రాతి యుగం పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు గ్లాస్ కూడా ఉంది 2. అందుకే తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్ధిల్లాలని మీరు చెప్పాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి, తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన. ఫైనల్ గా ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. నా బాధ్యత నేను చేశా. ఇప్పుడే అడుగుతున్నా, సంక్రాంతి రోజుల్లో పండగకు మీ బంధువులు వస్తారు, మీ కుటుంబ సభ్యులు వస్తారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు, ఎవరైతే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద ఉన్నారు. ఈరోజు ఇక్కడే హోమ్ గార్డ్స్ కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ పంపించారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం రాబోయేది. అదే మాదిరిగా సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీలు తీసుకుంటాయి. దీనికి నిర్దిష్టమైన మేనిఫెస్టో ఇస్తాం. ఇప్పుడు ఇచ్చిందే కాకుండా ఏమేం చేయబోతాం చెప్తాం. చేసే విధంగా ముందుకు పోయి మీ అందరి యొక్క మ్యాండేట్ కోరుతాం. ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా మీరందరూ ఈ జిల్లాలో కోడి పందాలు కూడా బాగా ఉంటాయి. ఇప్పటి నుంచి యువత చాలా ఉత్సాహంగా ఉంటారు. 14 ఏళ్లుగా నాకు అనుభవం ఉంది మీతో. కోడి పందాలంటే మన నాగరికత కూడా సంస్కృతి సాంప్రదాయంలో ఇదొక భాగం. తమిళనాడులో జల్లికట్టు బాగా చేస్తారు, చిత్తూరు జిల్లాలో జల్లికట్టు కొంతవరకు చేస్తారు. కానీ గోదావరి జిల్లా ప్రత్యేకత కోడి పందాలు. కోళ్లు రెడీ అయిపోతున్నాయి, ఎక్కడికక్కడ పందెం కోళ్లు హుషారైపోయినాయి. రేపు రాబోయే రోజుల్లో ఈ పండుగ రోజున మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఒక చర్చ చేయాలి. మళ్ళీ మనందరికి కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, దానికే ఓటేస్తామని మీరు సంకల్పం చేసే విధంగా వెళ్ళండి. సంక్రాంతి అగైన్ మీకు అందరికీ శుభాకాంక్షలు. ఎక్కడ కూడా కోడి పందాలు కూడా అద్దులోనే ఆడండి. ఎందుకంటే అది నేనున్నప్పుడు నేను ఒకటి చెప్పే పోలీసులకి, అది మన సంస్కృతి సాంప్రదాయాలు. కోర్టులో, చెన్నై కోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జల్లికట్టు బ్యాన్ చేస్తే తమిళనాడు అంతా ఒకటయ్యి మళ్ళా జల్లికట్టుని వచ్చే విధంగా కేంద్రాన్ని మెప్పించి ప్రత్యేక చట్టం తీసుకొచ్చుకున్నారు. ఇది కూడా మన సాంప్రదాయం. సాంప్రదాయంలో భాగంగా ఉండే కొన్ని విషయాల్ని రాజీ పడకుండా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. భావి తరాలకు కూడా అందజేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏది కూడా అద్దులోనే చేసుకోవాలి. ఆ విధంగా మీరందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతి మీ జీవితాల్లో నూతన వెలుగు తీసుకురావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అభినందనలు. ఈ నూతన సంవత్సరంలో మీకు అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నేను చెప్పింది చర్చ చేయండి. 1-10 సార్లు ఆలోచించండి. నేను చెప్పింది రైట్ అయితే నాతో నడవండి,
నేను చెప్పేది తప్పనుకుంటే మీకే వదిలిపెడుతున్నా.